ప్రజల పక్షాన నిలబడి న్యాయం చేయవలసిన అధికారులే దౌర్జన్యంగా అనుమతి లేకుండా పొలంలో రహదారి ఏర్పాటు చేశారని ఓ రైతు ఆవేదన చెందుతూ సబ్ కలెక్టర్ ను ఆశ్రయించాడు. సోమవారం మీకోసంలో మార్కాపురం పట్టణంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మండలంలోని జోడిచెర్ల గ్రామానికి చెందిన పెడుమల్ల వెంకటేశ్వర్లు అనే రైతు రెవెన్యూ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ కాపీని అందించకుండా పోలీస్ అధికారులు జోక్యం చేసుకుని బలవంతంగా సంతకాలు పెట్టించుకొని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి అన్యాయం చేశారంటూ సబ్ కలెక్టర్ త్రివిద్నాథ్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బొందలపాడు ఇలాకాలో ఉన్న పొలానికి పూర్వం నుండి ఉత్తరం వైపు నడకదారి ఉండగా ఇప్పుడు పైన ఉన్న పొలానికి రహదారి కావాలంటూ సుమారు 25 సెంట్ల పొలాన్ని ఆక్రమించి రాళ్లు పాతుకొని నన్ను ఇబ్బందికి గురి చేస్తూ లేనిపోని కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ నానాయాతలు పెట్టారని న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. నాకు నష్టం సార్, ఈ పొలం పోయిందంటే ఇవాళ 7 లక్షలు 8 లక్షలు మొత్తం కనీసం 8 లక్షలు వేసుకో, ఎంత నష్టం నాకు? అసలు అది డబ్బులు ఎట్లా నా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోలేదా? నేను కష్టపడి తినకుని ఆ రోజులలో సంపాదించుకొని నా పిల్లల భవిష్యత్తు కోసమని దేశం మూటలు పెట్టుకొని తిరిగి సంపాదించుకొని ఆ పిల్లల కోసం ఏదో న్యాయాల వాళ్ళు ఎందుకు బతకాలని చెప్పేసి నేను ఈ రకంగా చేస్తే ఇవాళ 34 ఇప్పుడు 91లో కొన్నా, 34 సంవత్సరాలు నేను కూడా ఇవాళ ఇన్నాళ్ళు లేని కాగితాలు ఇన్నేళ్ళు లేని రస్తయాలు వచ్చిందా? ఇప్పుడు ఏం చేయాలి? అసలు దీన్ని పరిష్కరించినప్పుడు దశ ఏంటంటే ఇది న్యాయం చేయాలి. నేను 4 సార్లు కలెక్టర్ గారికి అడిగి పోయి వచ్చిన ఆఫీసు గారికి, మళ్ళీ జేసీ ఆర్డర్ కాగితాలు తర్వాత 2 సార్లు పోయి మళ్ళీ ఇచ్చి వచ్చిన జేసీ గారికి. వాళ్ళేమో ఎంఆర్ఓ గారికి కాగితాలు పంపుతున్నారు, ఆయన మమ్మల్ని పిలవట్లే. ఆడికి పోతే మేమేదో ఆయన మీద కాగితాలు మీద పోమని చెప్పేసి కాల్ చేస్తామని చెప్పేసి ఈఆర్ఓ గారిని ఈఆర్ఓ గారిని పంపుతారు ఇక్కడికి, ఆయన పిలిచి మాట్లాడని. నేను చెప్పాను ఏం మాట్లాడాలి సార్, పొద్దుకులు ఏం మాట్లాడాలి ఉన్నా చెప్తాను. ఇప్పుడు మాకేది న్యాయం కాదు సార్.